సోదరులారా అందరికీ నమస్కారం. నా పేరు చల్లూరి మధు, పిసిసి సభ్యుడిని. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు క్యాబినెట్ మినిస్టర్స్ దామోదర రాజనరసింహ గారు, గౌరవ పెద్దలు జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు శరవేగంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఈ పారిశ్రామిక జిల్లా అయినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు దాదాపు పరిపాలించి కూడా అభివృద్ధి చెందవలసినంత వేగంగా అభివృద్ధి చెందటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చి సంవత్సరం గడిచినటువంటి సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి పారిశ్రామిక జిల్లా అయినటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాని శరవేగంగా అభివృద్ధి చేపించే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజల వచ్చి చూసుకునేటువంటి పరిస్థితులలో గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యుల ఆహ్వానం మేరకు వారంతా కూడా ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేయాలి అనేటువంటి సదుద్దేశంతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అదేవిధంగా ఫండ్స్ కేటాయించేటువంటి దిశగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదా కలిగినటువంటి 2 మంత్రులు వస్తే మంత్రులు జిల్లాకు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని అభినందించకపోను మాజీ ఎమ్మెల్యే గౌరవ రమణారెడ్డి గారు విమర్శించటం అనేది హాస్యాస్పదం. మేము రమణారెడ్డి గారు వారితో కలిసి మేము పనిచేసినటువంటి సందర్భంలో రమణారెడ్డి గారిని ఒక సాఫిస్టికేటెడ్ లీడర్గా మేము ఎక్స్పోజ్ చేసేవాళ్ళం. గౌరవ పెద్దలు జయపాల్ రెడ్డి గారి లాగా, జి చిన్నారెడ్డి గారి లాగా, శ్రీధర్ బాబు గారి లాగా, జీవన్ రెడ్డి గారి లాగా చదువు అంతంత మాత్రాన ఉన్నా కూడా ఒక సాఫిస్టికేటెడ్ లీడర్గా రమణారెడ్డిని మేము భావించేవాళ్ళం. నిన్న ఆయన స్పందించినటువంటి తీరు చూస్తే ఈయన ఏ పార్టీకి అయితే పోయిండో ఆ పార్టీ పెద్దలు 70,000 పుస్తకాలు చదివి పచ్చి అబద్ధాలు ఆడే తత్వం కలిగినటువంటి ఆ పెద్ద మనిషి యొక్క వాసన సోకినట్టు మాకు అనిపిస్తూ ఉంది. రమణన్న, దయచేసి మేము 2-3 ప్రశ్నలు మీరు అడిగినటువంటి ప్రశ్నలకు స్పష్టంగా చాలా క్లియర్గా సమాధానం చెప్పడానికి డిసిసి మరియు శాసనసభ్యుల పక్షాన మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు గమనించాలి. మీరు అన్నారు శ్రీధర్ బాబు మీద ఆల మేఘాల మీద వచ్చి శంకుస్థాపన బండలు వేసిపోవడం కాదు, వాటికి రోడ్లు డ్రైనేజ్ ఇవి అన్నారు. మీరు దాదాపు 3 దఫాలా 2 దఫాలు శాసనసభ్యులుగా, ఓసారి శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి మీ పెద్దలు, నువ్వు ప్రాతినిధ్యం ఒకప్పుడు వహించినటువంటి ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకు ఏ ఫండ్ వచ్చిందని కూడా నీకు తెలియకుంటే, నీకు తెలియకున్నా తప్పే, ఆ మాత్రం తెలుసుకునేటువంటి పరిజ్ఞానం లేకపోవడము మా దురదృష్టం. తెలిసి నువ్వు ఈ అబద్ధం ఆడుతున్నావు అంటే పచ్చి అబద్ధగాడివి. 2 తప్పులే. ఏదో ఒక్కదానికి నువ్వు అంగీకరించాలి. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లలో ఒక పారిశ్రామిక ప్రాంతం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ప్రారంభించడము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మినిస్టర్ గారు వచ్చి ప్రారంభించిండ్రు. వెంటనే మౌలిక సదుపాయాల కోసము 10 కోట్ల రూపాయలను ఇచ్చిండు, 50 ఎకరాల భూమినిచ్చిండు.
ఆ భూమి కూడా ఎట్లా ఇచ్చిండో మీకు చాలా క్లియర్గా తెలుసు. అంతకంటే ముందు ఆ భూమి ఏం అవ్వబోతుందో మేము చెప్పనక్కర్లేదు, ప్రజలకు అందరికీ తెలుసు. ప్రభుత్వ భూమి ఇక్కడ ఉండబడినటువంటి బీద ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకో లేదా నిరుద్యోగ వర్గానికో చెందవలసినటువంటి భూమి అది ప్రైవేట్ పరం అవ్వబోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ని తెచ్చి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 155 స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము యావత్ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని అభినందించవలసింది పోయి నా భూమి పోయే, నా చేతుల నుంచి పోయే, బీద ప్రజలకు ఇది అవసరం వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నది అనే అటువంటి మీలో ఒక డిసప్పాయింట్మెంటు మీరు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఏర్పడింది, కనపడతా ఉంది. అందరు ఆలోచిస్తూ ఉన్నారు. 250 కోట్ల రూపాయలతో అదే గుట్ట మీద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 250 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది. అతి త్వరలో టెండర్స్ పిలుస్తాం. దాదాపు మా ప్రభుత్వము మరో సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలను ఎడ్యుకేటెడ్ చేసి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి ఒక సుందర్ పిచ్చాయ్ లాంటి గొప్ప గొప్ప స్టూడెంట్స్ని తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. అదే కాకుండా మీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో విద్యార్థులకు 10 ఏళ్ల కింద ఉన్నటువంటి మెస్ ఛార్జీలనే మీరు ఉంచి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి అంశాలను కానీ ఏ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థుల ఆరోగ్యాలతోటి మీరు చెరగాటం ఆడినటువంటి అంశాలు మీకు గుర్తు రాలేదు తప్ప వట్టిగానే ఆలమేఘాల మీద వచ్చి శంకుస్థాపనలు బండలేసిపోవుడు ఇది కాదు కదా చేయాలి. మౌలిక అంశాలు అంటే మౌలికమైనటువంటి సదుపాయాలనే ఫస్ట్ శాంక్షన్ తోటే ఇచ్చారు. మీ 10 ఏళ్ల కాలంలో తప్పకుండా వేయాలి కదా అని ఆల మేఘాల మీద తూటా లేని తుపాకీ లాంటి ఒక మెడికల్ కాలేజీని మీరు ధన ఇచ్చి ఆడ స్టూడెంట్స్ చదువుకోవటానికి కాదు కదా, ఎడ్లని కట్టేయడానికి, మనం వ్యవసాయదారులం కాబట్టి మనకు ఎడ్లని కట్టేయడానికి కూడా అక్కడికి రానటువంటి ఆల మేఘాల మీద మీరు ఓ ఇన్స్టిట్యూషన్ మెడికల్ కాలేజీ పేరుతో ఓ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు. సంవత్సరం పాటు మొదటి సంవత్సరం విద్యార్థులు నానా తంటాలు పడ్డారు. ఎస్, మా ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నెలలోనే మేము కేటాయించాలని చూసినాం. కానీ మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి 6,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీని చెల్లించే విధంగా మీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివినటువంటి మహానుభావుడు చేసిపోయినటువంటి అంశం మీకు తెలియదా? అయినప్పటికీ ఆర్థిక వెసులుబాటును మా బట్టి విక్రమార్క గారు అనేకమైనటువంటి అంశాలని పరిశీలనలోకి తెచ్చి దాదాపు విద్యార్థులకు సదుపాయాలు, హాస్టల్ సదుపాయాలు లేకుంటే సింగరేణి యాజమాన్యంతో ఇంటరాక్షన్ అయింది. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సదుపాయాలు కల్పించినటువంటి విషయం నీకు తెలియదా? ఒకవేళ తెలిసే నువ్వు కనుక ఆ విధంగా మాట్లాడితే మీ యజమానిని నువ్వు ఫాలో అయినట్టు ఉంటుంది. మా కాంగ్రెస్లో నువ్వు పరిపాలన మా కాంగ్రెస్లో నువ్వు ఉన్నప్పుడు ఇట్లాంటి అబద్ధాలు లేవు. నేను చాలా బాధపడతా ఉన్నా. మా రమణారెడ్డి గిట్ల అయిపోయిందేందని. నీ ఇంటి దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్ళా, నీకు ఇంకెక్కడి నుంచి అన్న ఒత్తిళ్ళు వస్తానయా? రమణారెడ్డి గారు దయచేసి మీరు ఈ అబద్ధాలు మానండి.
మీరు మా ప్రాంతవాసుల తత్వము వ్యక్తిత్వము మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈ 70,000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి గాలి నీకు జోకి గాయగాయ అయిపోయి ఈ అబద్ధాలు అద్భుతంగా ఆడేటువంటి ఈ స్కిల్ని మీరు తగ్గించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్, నేను చెప్పదలుచుకున్నా మేము ఏమేం చేసినాం అనేది. ఏం అభివృద్ధి చేసిరు, ఏం ఫండ్ పట్టుకొచ్చిండ్రు అని మీరు అడిగిరు కదా. మీ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధితోటి మా 1 సంవత్సర పరిపాలనలో 2 అంతల అభివృద్ధి జరిగింది. ఈ నియోజకవర్గంలో 2 అంతల అభివృద్ధి గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు చీఫ్ మినిస్టర్ బతిమిలాడో గద్వ పట్టుకోనో నా ప్రజల సేవే నా ధ్యేయము, నా వృత్తి వ్యాపారమే నా ప్రజల సేవ అనేటువంటి తత్వంతో రోజులో 18 గంటలు వర్క్ చేసుకుంటూ అనేకమైనటువంటి ఫండ్ని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చిండు అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నా. కోడవటంచ టెంపుల్కు 14 కోట్ల రూపాయలు, అదేవిధంగా టూరిజం ద్వారా 12.15 కోట్ల రూపాయలు, కోడవటంచ నుంచి బుద్ధారం వరకు 50 కోట్ల రూపాయలు డబుల్ రోడ్. కోడవటంచ నరసింహస్వామి దేవుని దగ్గరికి పోవడానికి డబుల్ రోడ్ 50 కోట్ల రూపాయలు టెండర్ కూడా అయిపోయింది. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చినవని అంటారు. అదేవిధంగా ఇది ఏదైతే ఈ క్రాస్ రోడ్ గారి గుట్ట ఏది గాంధీనగర్ గుట్టకు సంబంధించి మా సోదరుడు చెప్తాడు దానికి అంశాలు చెప్తాడు. 146 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ అయిపోయిన రేపెల్లుండి ప్రారంభమైతే పనులు బండలేసిపోకట కాదు. ప్రాక్టికల్గా డబ్బులు ఆర్థిక శాఖ నుంచి మా ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా కాగితం పెట్టు, ₹1 అదుపు పెట్టి కాగితం పెట్టు, ఏ డబ్బులు ఏ శాఖ నుంచి ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి శాంక్షన్ అయిన నీకు తెలుసా, నీ కన్ను గిర్రలు తిరుగుతాయి. ఇది నిజమా అబద్ధం అనుకుంటావు. కాగితాల మీద మాత్రం అద్భుతంగా నీకు అంకెలు కనపడతాయి. ఇతరత్ర నియోజకవర్గాల వారు కామెంట్ ఇంత డబ్బు నియోజకవర్గానికి ఎట్లా పోయింది అని మేము బయటకు చెప్పకుండా చాలా ఉంటున్నాం. అభివృద్ధి ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి మా ప్రత్యేకమైనటువంటి ధ్యేయం కనుక మేము మీలాగా ఇష్టమైనట్టు మాకు 70,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము చదివినటువంటి లిమిటెడ్ 500-600 పుస్తకాలే చదువుకున్నాం కాబట్టి ఈ లిమిటెడ్ విజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అట్లాంటి ఊరుకోండి అని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అట్టిగనే తెచ్చిండ్రు, నర్సింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తే అయిపోయానా, అందులో ఏమున్నది బండే 7 స్టాఫ్స్ని పోస్టులు మేము పెట్టినాం. దానికి ఒక 10 కోట్ల రూపాయలు మేము కేటాయించినాము. ఇమీడియట్గా ఆయుష్ నుంచి కూడా వచ్చినాయి, దానికి ఒక 7 కోట్లు మేము కేటాయించినాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నటువంటి పోస్టులలో భాగంగా ఇక్కడ కూడా మేము దాదాపు 160-170 పోస్టులు కేవలం ఇక్కడే ఇచ్చేసినాం. ఈ విధంగా 1.1 కోటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో కూడా 1.10 crores మేము ఇచ్చేసినాం. అమృత్ స్కీమ్ కింద సిటీ స్కాన్కి సంబంధించి సిటీ స్కాన్ ఎంఆర్ఐ శాంక్షన్ అయిపోయింది. ఎంఆర్ఐ 2-3 రోజులలో రాబోతుంది. సిటీ స్కాన్ ప్రాక్టికల్గా పనిచేస్తూ ఉంది. ప్లేట్లెట్ మిషన్ కూడా అతి త్వరలో రాబోతూ ఉంది. అమృత్ స్కీమ్ కింద 20 కోట్ల రూపాయలు తెచ్చి వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ నియోజకవర్గంలో తెచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ప్రత్యేకించి గౌరవ శాసనసభ్యులు ఇనిషియేట్ తీసుకొని రోజుకు 18 గంటలు పని చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటే ఇవి మీ కంటికి కనపడటం లేదు. తమాషల మాటలు,
70,000 పుస్తకాలు చదివిన విజ్ఞానం మీకేమన్నా ఆవరించిందా రమణ? దయచేసి చెప్పండి. మీరు మేము చాలా దగ్గరగా దేవన్ కానీ మేము కానీ రాయల మన పాత వీళ్ళందరూ కూడా మేము చాలా దగ్గరుండి పనిచేసినాం. మీరు అప్పుడు మాట్లాడుతుంటే మేము ఎంతసేపు వినబుద్ధి అయ్యేది. మీరు ఒక సాఫిస్టికేటెడ్ లీడర్గా మేము అభివర్ణించే వాళ్ళం. ఇదేంది రమణారెడ్డి గారు ఇన్ని అబద్ధాలా? ఇట్లాంటి అబద్ధాలు ఆడితే ఇప్పుడు రాజకీయాలలో గెలుస్తుంటారు, ఓడుతుంటారు. ఇది సర్వసాధారణము. గెలిచినా ఓడినా నీ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే క్లియర్గా చూపించి ఇది మీరు చేసుకోవచ్చు, మీకు అవకాశం ఉన్నదని చెప్పటం వేరు. కానీ పచ్చబద్ధాలు నీకో కేటీఆర్ మోపాయిలు. ఆ పిల్లగాడు నాకంటే జూనియర్ రమణారెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉండి ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ అనేది పిచ్చోళ్ళు కూడా మాట్లాడతారు. కాజీపేటలో ఉన్నవాడు మీరు అది మాట్లాడుతా అంటే మీరు ఈయన విజ్ఞానపరుడు ఈయన చెప్పిందని అది చేయవద్దని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకోటి, మనము మన పురాతనమైనటువంటి దేవాలయాలను కూడా మనం అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఈ నియోజకవర్గంలో హైదరాబాదో, బొంబాయో, దుబాయో, చెన్నైయో, మలేషియా, సింగపూరో పోవద్దని చెప్పేసి ఆలోచన చేసి టూరిజానికి సంబంధించి కోటగుళ్ళు, నేపాక, గుగులోని, గణపురం చెరువు పక్కన ఉన్నది అదేంటి కోటగుళ్ళు. వీటి కోసము టూరిజం మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు 28 కోట్లకు పైబడి మంజూరు చేయించినాము. అవన్నీ కూడా అతి త్వరలో మేము ఎస్టాబ్లిష్డ్ చేయబోతున్నాము. గణపురం చెరువులో దాదాపు 70-80 మంది బట్టే అటువంటి ఒక పెద్ద స్టీమర్ లాంటి పడవని సమకూర్చి అందులో రేపు మీ మన్మరాలు బర్త్డే అయినా కూడా హాయిగా నీళ్ళల్లో పోయి అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేసేటువంటి టూరిజం ప్లేస్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రమణన్న నీకు ఈ ఆలోచన వచ్చిందా? అనే ఎక్కడ భూమి ఉన్నది, ఏం చేయాలి, ఇవే తప్ప నీళ్ళల్లో ఒక 100 మంది కూర్చొని చిన్న చిన్న బర్త్డేలు చేసుకొని రిఫ్రెష్మెంట్ కోసము ఫ్రీ అయ్యేందుకు ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం చేద్దామనే ఆలోచన వచ్చిందానే. విమర్శన చేయి. నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు కామెంట్ అపాన్ ది గవర్నమెంట్. కానీ సద్విమర్శ ఉండాలి, కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలి, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ఉండాలి తప్ప 70,000 పుస్తకాలు చదివినటువంటి పెద్ద మనిషిని ఫాలో కాకన్నా ప్లీజ్. వేర్ హంబుల్ రిక్వెస్ట్. మీరంటే మాకు చాలా గౌరవం. కాబట్టి దయచేసి మీరు సంబంధించినటువంటి అంశాలని మీరు పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 87 సెంటీమీటర్ల వర్షం కురిసి 87 అటు ఇటుగా 60 సెంటీమీటర్ల వర్షం కురిసి ఈ నియోజకవర్గంలో మోరంచపల్లె పరిసర ప్రాంతాలు దాదాపు 6-7-8 మీరు అట్లా పక్కన ఏదో రియల్ ఎస్టేట్ కూడా చేసేది. సరే, అది వేస్తానండి. ఇవన్నీ మునిగి 124 చెరువులకు గండి పడితే ఒక్క చెరువన్న బాగు చేశారా అనే. ఆ వానకాలం వర్షం అంతా పోయి దాదాపు 6 మనుషులు చనిపోయి 118 మూగజీవులు, తాటి చెట్లు, వృక్షాలు కూలి అతలాకుతలమై బీబీసీలో కూడా ఈ న్యూస్ వస్తే నువ్వు సచ్చి బతికి నువ్వు అక్కడికి పోయి అటు ఇటు చూసి వచ్చినవు సంతోషం. 124 చెరువులు తెగిపోతే ఒక్క గండి పూడిసినవా? మా ప్రభుత్వం వచ్చిన తక్షణమే వాటికి సంబంధించి 29 కోట్ల 70 లక్షల రూపాయలు తెచ్చి 124 చెరువులని మేము పునరుద్ధరించినటువంటి మాట నువ్వు మర్చిపోయి
బండలేసుకుంటూ పోతాను, ఏం పని చేస్తలేరు. బండలేసుడు మీద ఉన్నటువంటి సోకు ఈ డబ్బు తెచ్చుట్టు ఉంటే బాగుండు. అంటే బండలేసుడు అనేది బండలేయకుండా నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎవరు మరి కేటీఆర్ని తీసుకొచ్చి బండలేయమంటావా? ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు రేపు నువ్వు కలిస్తే నీ బండలే వేస్తారు. అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధికి చిహ్నంగా ఓ బండ వేస్తారు. దయచేసి ఇది మీరు గమనించాలి. దాదాపు 15 ఏళ్ళు మీరు చట్టసభల్లో పనిచేసిర్రు. ఓ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఒక పొటెన్షియాలిటీ పోస్టు చేసిర్రు. మీరు కార్పొరేటర్ కంటే చిన్నగా, కౌన్సిలర్ కంటే పెద్దగా మీరు మాట్లాడితే అంత మంచిది కాదేమో. దయచేసి దీన్ని మీరు అడ్వైజ్గా స్వీకరించకపోయినా పర్వాలేదు, కానీ మీరు 70,000 పుస్తకాలు చదివినటువంటి పెద్ద మనిషిని ఫాలో కావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా బైపాస్ రోడ్డు నేనెవరు ఆయన దగ్గరికి ఎవరే గడ్కరీ దగ్గరికి పోయినా ఏదో చేసినా ఎక్కడో చేసినా ఇవి కాదు. నువ్వు బైపాస్ రోడ్డు కోసం ఏమన్నా వ్యవహారం చేసినావా? ప్రధానమంత్రి దగ్గరికి పోయేస్తే కథమా, గడ్కరీ దగ్గరికి పోయేస్తే కథమా? ఒక్క కిందంతా మట్టి తీసాడు చేయాలి కదా. మేం చేయబోతున్నాం. నిన్న శ్రీధర్ బాబు గారు వచ్చిన అటువంటి సందర్భంగా రింగు రోడ్డుకు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడి వితిన్ ది షార్ట్ పీరియడ్లో ఈ ప్రాంతానికి రింగు రోడ్డు బైపాస్ రోడ్లని, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు గౌరవ పెద్దలు దామోదర రాజనరసింహ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతాం. అవసరాన్ని బట్టి వరంగల్లులో ఉన్నంత చక్కటి బిల్డింగులని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునరుద్ధరించి దాదాపు 450 పడకల ఆసుపత్రితో పాటు వైద్య విద్యార్థులకు సరిపడే అటువంటి యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ ఈ అన్ని డిపార్ట్మెంట్లను కూడా అత్యాధునిక సదుపాయాలతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని కూడా మేము ఇక్కడ చేస్తామని దామోదర రాజనరసింహ అవసరాన్ని బట్టి 5,000 కోట్ల రూపాయలకు కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి హామీ ఇచ్చినటువంటి మాట మీకు తెలియకపోతే మీరు 15 సంవత్సరాలు చట్టసభల్లో పెట్టుకున్నారు. 10 సంవత్సరాల పాటు 10-12 సంవత్సరాల పాటు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఇట్లా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి పోస్టులు మీరు చీపు విప్పుగా ఉన్నారు. ఇవి మీకు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ చీపు విప్పుగా కూడా ఉన్నారు. ఈ అంశాలని మీరు పరిగణలోనికి ఇవన్నీ మేము పరిగణలోనికి తీసుకుంటే నువ్వు చీపు విప్పువా లేకపోతే చీపు? కాబట్టి దయచేసి మీరు కొంచెము ఆలోచన చేసి మాట్లాడితే మీ యొక్క వ్యక్తిత్వానికి మీ యొక్క గౌరవం పెరుగుతుంది తప్ప మీరు వాడ సభ్యుల్లాగా మాట్లాడవలసింది కాదనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ డీసీసీ పక్షాన మేము తెలియపరుస్తూ ఉన్నాం. సో ఇంకా అదేవిధంగా ఇంకా మీరు అనేకమైనటువంటి అంశాలను మీరు అక్కడ ప్రస్తావన చేశారు. ఇంకోటి ఇదేదో డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడదు. డబుల్ బెడ్రూమ్ల గురించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నాం. మీ ప్రభుత్వంలో ఏ విధంగా కేటాయింపులు జరిగినాయో భూపాలపల్లి ప్రజలను అడిగితే చాలా క్లియర్గా చెప్తారు. ఎవరిని అడిగినా చాలా క్లియర్గా చెప్తారు. డబుల్ బెడ్రూమ్ కానీ ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వం యొక్క ఆశ ఏముంటుంది? ఇల్లు లేని నిరుపేదలని గుర్తించి కూడు నీడ ఇంకేంటి గూడు, ఇది ప్రధానమైనటువంటి అంశం. మేము ఏం చేసినాం? గడ్డి లేనోని చూడాలి కానీ మీరు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికి కేటాయిస్తే ఈ ప్రభుత్వం సహించడానికి రెడీ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తే మీరు ఆడ కేటాయించినటువంటి ఇళ్ళని కిరాయికి ఇచ్చుకొని వాళ్ళు ఏసీ రూములలో ఉండేటోళ్ళకు ఉంటే మేము అది ఇవ్వం, మేము వాటికి సపోర్ట్ చెయ్యం. మాకు కావాల్సింది నిరుపేద కావాలా. మా ప్రభుత్వం యొక్క వైఖరి నిరుపేదలకు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇంకొక 4-5 రోజులలో దానికి సంబంధించినటువంటి క్లియర్ గైడెన్స్ కూడా వస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి కథ. నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందని కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి నీకు తెలియకపోతే
మమ్మల్ని ఏం చేయమంటారు? మా గొంతు పోయేటట్టు మొత్తుకోవాలా? మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక్క స్పష్టమైనటువంటి వైఖరి ఈ మా ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్లు రాష్ట్ర వ్యాప్తంగా మీరు కట్టినప్పటికీ కావచ్చు, మిగిలి ఉన్న వాటిని ఏ విధంగా చేయాలి? గతంలో రెండు బిల్డింగులు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లను కూడా ఏ విధంగా చేయాలి? కిరాయిలకు ఇచ్చుకొని వాళ్ళ ఇంట్లో కులుకుతున్నటువంటి లబ్ధిదారులను కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం చేస్తూ ఉంది. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పెండింగ్లో ఉన్నది. ఈ శాసనసభ సమావేశాలు అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, జీవోస్ కానీ లేదంటే చట్టం కానీ రూపకల్పన జరిగి ఆ విధంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వీ విల్ డిస్పర్స్ ఆల్ ది డబుల్ బెడ్రూమ్స్. రోజు ఇక్కడ ఏవైతే నిర్మాణం జరిగి ఉన్నాయో వాటన్నింటిని కూడా నిరుపేదలని గుర్తించి, మీరు సెలెక్ట్ చేసిన ఏదో 395 అన్నారు కదా, అందులో నిరుపేదలు ఉండవి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతినిధులు మీరు కూడా పంపండి. నిరుపేదని వారిని సెలెక్ట్ చేసేటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ గంట సత్యనారాయణరావు గారు, మేమందరం కూడా తీసుకుంటాం. ఉదాహరణకు గా గడ్డిగానిపల్లెలో బౌతు సమ్మాయి అనేటోడు గా జేమాయిల చెట్లలో బతుకుతాడు. రాజమ్మ అది పిచ్చిదానిలాగా తిరుగుతాడు. గాలు మీకు కనపడలేదా? ఈ ఆదుదారి వాడలో దుర్గం సమ్మక్క అనేట ఆమె పిచ్చిదానిలాగా ఆ తాటి చెట్టు కింద ఉంటుంది. గది మీకు కనపడలేదా? మీరు 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికి ఎందుకు కేటాయించారు? ఒక్కొక్క దగ్గర మీరు ఏం ఆశించి కేటాయించారు? దయచేసి అది చెప్పద్దా మీరు? అది చెప్తే మాది తప్ప చెప్పద్దానే? విలేకరులు మీరు కొంచెం దయచేసి చెప్పండి. ఇప్పుడు 3 అంతస్తులలో ఎయిర్ కండిషన్ పెట్టుకునేటోడికి ప్రభుత్వ పరంగా అది సంక్రమిస్తుందా? డబుల్ బెడ్రూమ్ సంక్రమిస్తుందా అన్న? దర్శన చెప్పవే. కాబట్టి మేము ఇట్లాంటి వాటిని ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా రిటర్న్ తీసుకొని నిరుపేదకు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తే దాన్ని కూడా మీరు ఇట్లా చేస్తారా అన్న? ఈ డబుల్ బెడ్రూమ్ అనేది భూపాలపల్లి టౌన్ సమస్య కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అన్ని డబుల్ బెడ్రూమ్స్ కూడా నింపేటువంటి కార్యక్రమం. అయితే మేము సంవత్సరం కాగానే ఎందుకు నింపుతలేరు అని మీరు విమర్శలు చేస్తే, ఇది మధుసూదనాచారి గారి పీరియడ్లో నిర్మాణం జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్స్, అంతే కదండి. మధుసూదనాచారి గారు మన మొదటి శాసనసభ దీక్షులు, వారి పీరియడ్లో ఈ కట్టడాలు నిర్మాణాలు అన్నీ పూర్తి అయితే మరి నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన కొనసాగించినావు కదా. 5 సంవత్సరాలు ఎక్కువనా ఈ సంవత్సరమా? 5 సంవత్సరాలా ఈ సంవత్సరమే? విలేకరులు చెప్పాలి ఈ అంశాన్ని ఏమి. కాబట్టి 5 సంవత్సరాలను ఈ 5 సంవత్సరాల పాటు నువ్వు కేటాయించకపోవడంలో ఉన్నటువంటి మతులాభు వలనే ఈ సంవత్సరము గడిచింది తప్ప మరోటి కాదు. దయచేసి మీరు ఒక నాయకుని దగ్గర పనిచేస్తున్నప్పటికీ నాయకునిలో ఉన్నటువంటి అంటే 70,000 పుస్తకాలు చదివినటువంటి నాయకునిలో ఉన్నటువంటి మంచితనాలను స్వీకరించండి. ఆయనలో ఉన్నటువంటి గలీజ్ వ్యవహారాలను తమరు స్వీకరించకండి. మీరు మళ్ళా గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఉండబడినటువంటి మనసుని, ఆ మనస్తత్వాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు రానున్నటువంటి కాలంలో ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. కానీ ఈ 70,000 పుస్తకాల మనిషిని యొక్క ఆదర్శంగా తీసుకుంటే తమరు అధపాతాళానికి పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దయచేసి ఈ సందర్భాన్ని మీరు ఇక్కడికి మనకు గెస్టులాగా వచ్చినటువంటి మంత్రులను విమర్శించడం అనేది సమంజసం కాదు. శ్రీధర్ బాబు లాంటి ఒక అత్యున్నతమైనటువంటి చీమకు కూడా హాని చేయనటువంటి శ్రీధర్ బాబుని మనం విమర్శించే కథ ఉన్నదా? మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు మన టిక్కెట్ అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అప్పుడు తిరుపతిలో ఉంటే బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు గారు మీకు తిరిగి టిక్కెట్ లభించే విధంగా చేసినటువంటి అంశాన్ని
ఇట్లా మనం విమర్శించేటప్పుడు కొద్దిగా గుర్తు తెచ్చుకోవాలి. కన్న తల్లిని తన్నితే ఎట్లుంటుంది? మనకు ఒక గైడ్గానో మంచో చెడో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులను విమర్శించే ముందు దయచేసి ఒకటికి 2 సార్లు ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శిస్తే బాగుంటుందని. నాకంటే నువ్వు కొంత వయసులో పెద్ద అయినప్పటికీ మీ మీద మాకు ఒకప్పుడు ఉన్నటువంటి అభిమానానికే ఈ విధంగా మాట్లాడుతున్నాం తప్ప, లేకపోతే మా భాష మా వ్యవస్థ వ్యవహారము చాలా ఘాటుగా ధీటుగా ఉండేది. దయచేసి మీరు ఇంకోసారి మాట దొరలద్దు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కన్స్ట్రక్టివ్ గైడ్ కనుక ఈ ప్రభుత్వానికి చేస్తే, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ కనుక చేస్తే, అవసరాన్ని బట్టి మేమే ఒక డెలిగేట్గా ఏర్పడి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఫలానా ప్రతిపక్ష వ్యక్తి ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు, ఇది సద్విమర్శ, ఈ విమర్శలకు మనము సమాధానం ప్రజలకు ఆసరయ్యేటువంటి వ్యవహారం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేసి ప్రభుత్వం మీద మేము కూడా ఒత్తిడి తీసుకొచ్చి అట్లాంటి కార్యక్రమాలను చేస్తాం. కానీ ఈ చవకబారు మాటలు మీ స్థాయిలో మాట్లాడకూడదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.